హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనోహరం. ఈనాటి మన మనోహరం ఎక్కడికి వచ్చిందో తెలుసా? గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్నటువంటి రుక్మిణి షాపింగ్ మాల్కి. మరి ఇక్కడ అవైలబుల్ ఉన్న లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ పై ఒక లుక్ వేద్దాం. నమస్కారం సురేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. రుక్మిణి షాపింగ్ మాల్లో ఏ డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ ఉందో చూపిస్తారా? ఇప్పుడు మనం డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం చూద్దామండి. అలాగే వర్క్ సారీస్, పట్టు, బ్రైడల్ వేర్, ఆల్ డిజైనర్స్ అన్ని చూద్దాం. ఓకే అండి, ముందుగా ఏం చూపిస్తాను? ఫస్ట్ పట్టులో వెరైటీ చూద్దామండి. ఇది ఒకటి డిజైనర్ పట్టు అండి. ఇది కంచీపురంలోనే మన కళ్యాణ పట్టు అని లైట్ వెయిట్, చాలా క్లాస్గా రిచ్గా ఉంటుంది. బ్రైట్ కలర్ కాంబినేషన్ మనకి కళ్యాణ పట్టు. కళ్యాణ పట్టు. ఓకే. ఈ కళ్యాణ పట్టు అంటే మనకి ఇట్లా కలర్ కాంబినేషన్ అనేది మంచి బ్రైట్నెస్ వచ్చి రిచ్ కాంబినేషన్. బార్డర్లో కూడా మన కాంట్రాస్ట్ అనేది బ్రైట్నెస్ బాగా కనిపిస్తుంది. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. పేరుకు తగ్గట్లుగానే కళ్యాణ పట్టు అన్నారు కదా, పేరుకు తగ్గట్లుగానే అంత నిండుగా కనిపిస్తుంది. స్పెషల్లీ పెళ్లిళ్ళ టైంలో కావచ్చు, పెద్ద పెద్ద పండుగల టైంలో కావచ్చు, చాలా నిండుగా ఉంటుంది. స్పెషల్లీ బార్డర్ మనకు ఇన్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చింది, కడీ బార్డర్ లాగా వచ్చేసింది. మన కింద పార్ట్ చూసుకుంటే మనకు బార్డర్లో ఇట్లా వస్తాయండి. ఈ బార్డర్లో కూడా మనకి ఏంటంటే బ్రైట్నెస్ అనేది కాంట్రాస్ట్ బాగా కనిపిస్తుంది. అలాగే మనకి గ్రీన్కి పింక్ వచ్చినట్టు చాలా హైలైట్ ఉంటుంది అండి బార్డర్. ఆ బార్డర్లో కూడా మనకి జరీ టైప్ వచ్చి ఇట్లా క్రాస్ డిజైన్ ఇస్తాడు. అందులో మనకు ఒక మయూరి వర్క్ లాగా పికాక్ ఇస్తాడు. పైన కూడా అండి చాలా డిఫరెంట్ గా నాట్యం చేస్తుంటే ముద్రలు ఉంటాయి కదా, అమ్మాయిలందరూ కూడా ఎంతో అందంగా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఆ ఫినిషింగ్ అక్కడే మనకు ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అంత ఈజీ కాదు అలాంటి వీవింగ్ అంత పర్ఫెక్ట్ గా రావడం. సో దీంట్లో తెలుస్తుంది. కళ్యాణ పట్టు అన్నారు కదా, సో ఆ ముద్రలు, ఆ ఫినిషింగ్, డిజైన్ ఇవన్నీ రావాలంటే మనకి ట్రెడిషనల్ మ్యూజికమ్స్ ఇవన్నీ రావాలంటే చాలా చాలా కష్టపడతారు అనమాట. వేవర్స్ అంతా హ్యాండ్లూమ్ మొత్తం కంచి పట్టులోనే లైట్ వెయిట్ లో మనకి ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్. సో పట్టు సారీ అనగానే జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, ఈ కలర్ ఉంది, ఆ కలర్ ఉంది, ఈ వీవింగ్, ఆ వీవింగ్ అంటూ సతమతం అవుతుంటారు. ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి, డిఫరెంట్ గా కావాలనుకుంటారు, కాకపోతే దొరకదు. సో ఇలాంటి ముద్రలు, ఇలాంటి మనకు వీవింగ్ ఉన్నది హ్యాండ్లూమ్ లో మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మనకు నచ్చే కలెక్షన్స్ ఉంటాయి. బాగుందండి. మిడిల్ పార్ట్ లో కూడా మనకు ప్లెయిన్ అది ఇవ్వకండి, ఒక క్రేపర్ స్టైల్లో మనకి ఇట్లా బంచెస్ లా ఇస్తాడు. అది మొత్తం ఆల్ ఓవర్ కూడా జరీతోటి హైలైట్ చేస్తాడు. సో నెక్స్ట్ పళ్ళు పార్ట్ చూసుకుంటే బార్డర్ మనకి ఎట్లా బ్రైట్నెస్ ఇచ్చాడో పళ్ళు కూడా మనకి అంత బ్రైట్నెస్ అనేది ఇస్తాడు ఇందులో. నెక్స్ట్ పళ్ళులో కూడా మనకి సైడ్లో క్రేపర్ స్టైల్లో తీసుకొని మిడిల్ పార్ట్లో కూడా మీకు స్మాల్ బంచెస్ లాగా ఇచ్చి అందులో జరీతో హైలైట్ చేస్తాడు. ఒక రావి చెట్టు ఆకుల మాదిరిగా మనకు కింద వీవింగ్ అంతా ఇచ్చి దాంట్లో కూడా ఫిల్లింగ్ వచ్చేసింది కంప్లీట్గా. అండ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనకు పింక్ ఇచ్చేసారు కాబట్టి గ్రీన్కి కంప్లీట్ కాంట్రాస్ట్, చాలా అందంగా ఉంది. బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి పళ్ళు ఏదైతే ఇచ్చాడో అదే కలర్ బ్లౌజ్ ఇస్తాడండి. ఓకే, పింక్ కలర్. పింక్ వచ్చి బార్డర్ వచ్చేటికి మనకి హైలైట్ అయిపోద్ది అనమాట ఈ పింక్. దీని మీద మనకు కావాలంటే గ్రీన్ ఎంబ్రాయిడింగ్ హ్యాండ్ వర్క్ అదే చేయించుకున్నా చాలా హైలైట్గా ఉంటుంది. సో శారీ కూడా మనకు కంప్లీట్గా వీవింగ్ హెవీగా కనిపించినా కూడా పట్టుకోవడానికి, కట్టుకున్నా కూడా లైట్ వెయిట్గా ఉంటుంది. సో కళ్యాణ పట్టు అని మీరు చెప్పారు కదా, మరి దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి 8,989 రూపీస్. ఓకే, 8,989 రూపాయలకి ఇంత అందమైన చీరని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా విజిట్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ని. నెక్స్ట్ మరో డిజైనర్ శారీ అండి. ఇది ప్యూర్ కంచిపురం పట్టు మీద మీకు హ్యాండ్ వీవింగ్ వస్తుంది మొత్తం శారీ అంతా. ఇది మంచి గోల్డెన్ మస్టర్డ్ కలర్. గోల్డెన్ మస్టర్డ్కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ బార్డర్లో కూడా గ్రీన్ వచ్చేవాడికి మంచి హైలైట్ అవుతుంది. పై పార్ట్ చూసుకుంటే బార్డర్ మనకి కడ్డీ బార్డర్ వచ్చి స్మాల్ బార్డర్ ఇస్తాడండి. కింద పార్ట్ చూసుకుంటే మనకి బిగ్ బార్డర్ ఇస్తాడు. ఇట్లా ఈ బిగ్ బార్డర్లో కూడా మనకి ఏంటంటే ఏరియేషన్ మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇట్లా కడ్డీ బార్డర్ ఇచ్చి దానిపైన కూడా మళ్ళీ మీకు పికాక్స్ ఇస్తాడు. ఈ కడ్డీ బార్డర్ కింద కూడా మనకి ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్, ఒకటి మ్యాంగో డిజైన్, అట్లా ఆల్టర్నేట్గా మనకి లైన్ కింద ఇట్లా బార్డర్లో హెవీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు బిగ్ బార్డర్స్ బాగా ట్రెండ్, బాగా ఫ్యాషన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి పెద్ద బార్డర్స్ ఫ్యాషన్. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇన్ బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చేసారు కంప్లీట్గా. గ్రీన్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్, మనకు మస్టర్డ్ ఎల్లో కలర్కి కాంట్రాస్ట్లో గ్రీన్ కడ్డీ బార్డర్ ఇచ్చేసారు. అవుట్ బార్డర్ చూసుకుంటే చాలా పెద్ద బార్డర్ ఇచ్చేసారు, అరౌండ్ 14 ఇంచెస్ వరకు మనకు బార్డర్ ఉంటుంది. చాలా అందంగా ఉంది. ఆ బార్డర్లో కూడా కడ్డీ బార్డర్ వచ్చింది, మళ్ళీ కిందకి పైకి కూడా డిఫరెంట్ బార్డర్స్ వీవింగ్తో వచ్చేసాయి. మనకి ఇక్కడ చూసుకుంటే కేరీ డిజైన్ కావచ్చు, ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, నెమలి ఆకారంలో వీవింగ్ వచ్చింది. అండ్ కంప్లీట్ బాడీలో కూడా చూసుకుంటే మనకు క్రీపర్స్ ప్యాటర్న్, తీగల ప్యాటర్న్లో మనకు వీవింగ్ వచ్చింది. అవుట్లైన్ వచ్చింది, మీనాకారి అవుట్లైన్ అంటారు కదండి, మీనాకారి అవుట్లైన్ వచ్చేసింది. అంటే ప్లేన్ అనేది ఇవ్వకుండా మీకు మిడిల్ లో కూడా ఒక క్రేపర్ స్టైల్ ఇచ్చి అందులో పికాక్స్ ఇస్తాడండి. ఒక పాట్ అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ ఇస్తాడు. ఆ ఎలిఫెంట్ కూడా అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తో పైపింగ్ లా ఇచ్చి బ్రైట్నెస్ అనేది కనిపిస్తుంది. సో దూరం నుంచి ఉన్నా కూడా మనకు అది ఏంటి దాని ఆకారం కనిపించేస్తుంది. ఎలిఫెంట్ ఉంది, అండ్ ఇంకొక లైన్ లో చూసుకుంటే కనుక నెమలి ఆకారంలో ఉంది. అవుట్లైన్ ఉండడం వల్ల అది మనకు ప్లస్ పాయింట్, బాగా కనిపిస్తుంది. మనం ఎపిసోడ్ లో 1-2 పీసెస్ మాత్రం మనం చూపించగలుగుతున్నాం అండి. చాయిస్ ఎపిసోడ్కి ఏంటంటే మనకి వెరైటీకి 2-3 చొప్పున చూపెట్టగలుగుతున్నాం.
అదే స్టోర్లో మాత్రం మనకు నెంబర్ 1 కలెక్షన్ ఉంటుంది అండ్ వెరైటీస్ చాలా డిజైనర్ కాన్సెప్ట్ కూడా చాలా ఉన్నాయి. అవును, కలెక్షన్ అండ్ అలాగే డిజైనర్ కాన్సెప్ట్ ప్రతి ఒక్క శారీకి కూడా ఒక కాన్సెప్ట్ని చూస్ చేసుకొని మరీ తీసుకోవడం జరిగింది. వీటిలో బార్డర్ చూస్తుంటే కూడా మనకి ఇక్కడే అర్థమైపోతుంది. స్మాల్ బార్డర్ కావచ్చు, బిగ్ బార్డర్ కావచ్చు, ఏవైతే ట్రెండ్లో ఉన్నాయో లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి రుక్మిణి షాపింగ్ మాల్లో. సో కొంగు చూద్దాం ఒకసారి. మనకు కొంగులో కూడా కలరింగ్ ఇచ్చేసారు. మన గ్రీన్ మనకు బార్డర్ ఎట్లా బ్రైట్నెస్ ఇచ్చాడో అదే కూడా మన గ్రీన్ అనేది మనకు పళ్ళులో హైలైట్ చేస్తాడు. అందులోనే మనకి కడ్డీ టిష్యూలో వచ్చి అందులో ఒక బంచి స్టైల్లో కాంట్రాస్ట్ గ్రీన్ రెడ్ లాగా మనకు అవుట్ లైన్ అంతా ఇస్తాడు. బ్రైట్నెస్ చాలా బాగా కనిపిస్తుంది మీకు. చాలా బ్రైట్గా ఉంది. కొంగు మొత్తం కూడా మనకు కాంట్రాస్ట్ కలర్లో మస్టర్డ్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్లో ఇచ్చేసారు. దాంట్లో కూడా వీవింగ్ మనకు రెడ్ కలర్ వచ్చింది, గ్రీన్ కలర్తో వీవింగ్ వచ్చేసింది. సో బ్లౌజ్ గ్రీన్ కలర్లో ఇచ్చేసారు. బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి సేమ్ సారీలో ఎలాగైతే బిగ్ బార్డర్ ఇచ్చాడో బ్లౌజ్ కూడా అలా బిగ్ బార్డర్ ఇస్తాడు. ఒక సైడ్ ఏమో స్మాల్ బార్డర్ ఇస్తారండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు శారీలో అయితే ఇలా కడి బార్డర్ పైన ఇచ్చారు, చిన్నది అలాగే ఇచ్చారు. కింద వచ్చేసి 3 బార్డర్స్, యాక్చువల్గా మనం 3 బార్డర్స్ అని చెప్పాలి. ఒకటి చిన్న బార్డర్ వీవింగ్, ఒకటి పెద్ద బార్డర్, ఒకటి కడ్డీ బార్డర్. అవునండి, ఈ బార్డర్ ఇట్లా వచ్చేది హెవీ పెద్ద బార్డర్ వస్తుంది. ఈ కడ్డీ బార్డర్లో పైన మళ్ళీ డిజైన్ వచ్చేటికి చాలా హైలైట్గా కనిపిస్తుంది. ఓకే, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది. శారీ వీవింగ్ బాగుంది అండ్ అలాగే మధ్యలో వచ్చిన మోటివ్స్ అన్ని కూడా కంప్లీట్గా ఒక గ్రాండ్ లుక్. పెళ్లి పట్టు చీరలు పెళ్లి కూతుర్లకు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలాంటి లుక్ ఉంది శారీకి. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి 8,489 రూపీస్. ఓకే, 8,489 రూపాయలకు. మరి చీర నచ్చితే సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ని. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ అండి. మనకు పట్టులో లైట్ వెయిట్ ఇది మంగళ్య పట్టు. ఓకే, మంగళ్య పట్టు అంటే మన హ్యాండ్లూమ్ ఇదంతా కూడా సాఫ్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ మీకు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిజైనరీ కాన్సెప్ట్ ఇదంతా మీకు రెగ్యులర్. అండ్ ఇది మనకు మిర్చి రెడ్డే కదండి, టొమాటో మిర్చి రెడ్ టైప్ లో వచ్చింది. అండ్ ఇన్స్ట్రుమెంటల్ డిజైన్ తో పాటు నెమలి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా కూడా వీవింగ్, కంప్లీట్ ఫినిషింగ్ అనేది ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. వీవింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా ఒక పోగు కూడా అటు ఇటు కదలకుండా ప్రతి ఒక్కటి కూడా వీవింగ్ చాలా సూపర్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ మాట్లాడుకుంటే పైన మనకు బార్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే కింద చాలా పెద్ద బార్డర్ ఇచ్చారు. మస్టర్డ్ కలర్ పైన చూసుకుంటే కనుక మనకి ఇక్కడ తెలుస్తుంది. బార్డర్ పార్ట్ చూసుకుంటే మనకు బిగ్ బార్డర్ ఇస్తాడండి. మంచి మిర్చి రెడ్కి గ్రీన్ వచ్చేవాడికి మంచి హైలైట్ కనిపిస్తుంది. అలా బార్డర్ కూడా మనకు రెగ్యులర్గా వచ్చే స్టైల్ కాకుండా చెక్స్ బార్డర్లా ఇస్తాడండి. ఈ చెక్స్ బార్డర్లో కూడా చెక్స్ ఇచ్చి జరీ చెక్స్, అందులో మనకు స్మాల్ బంచెస్ లాగా చిన్న చిన్న డిజైన్ ఇస్తాడు. అందులోనే మళ్ళీ మిడిల్లో కూడా పెద్ద పికాక్స్ లాగా క్రేపర్ స్టైల్లో బిగ్ బూటాలా తీసుకుంటాడు. బార్డర్ ఆల్టర్నేట్గా మొత్తం బార్డర్ అంతా కూడా ఇదే మాదిరి వస్తుంది. పళ్ళు పాటు చూసుకుంటే మనకి కొంచెం బ్రైట్నెస్ గ్రీన్ ఇస్తాడండి. మనకి బార్డర్లో ఎట్లా గ్రీన్ ఇచ్చాడో అదే పళ్ళు ఇంకా బ్రైట్నెస్ ఇస్తాడు. గ్రీన్ చాలా డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చింది. సో మనకు కింద సేమ్ అగైన్ చూసుకుంటే అక్కడైతే ఎలా మనకు చెక్స్ వచ్చేసిందో చెక్స్ మధ్యలో చిన్న చిన్న మోటివ్స్ వచ్చేసాయి. పళ్ళులో కూడా సేమ్ థింగ్ ఇట్లానే బార్డర్ ఇస్తాడండి, బ్రైట్నెస్ ఇస్తాడు. పళ్ళు మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్ వీవింగ్ వచ్చేసింది. మనకు కడీ టైప్స్లో ఒక బ్లాక్స్ లాగా మనకి ఇక్కడ వీవింగ్ అనేది ఇచ్చారు. జనరల్గా ఇలాంటిది ప్రింట్ చేయడం ఈజీ, డిజిటల్ ప్రింటో కంప్యూటర్ ప్రింటో ఏదైనా చేయొచ్చు. కానీ వీవింగ్ హ్యాండ్ వీవింగ్ చేయడం అనేది చాలా కష్టం, చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా ఆలోచించి చేయాలి. అలాంటి ఫినిషింగ్ రావాలంటే కూడా ఎంతో కష్టపడాలి. కానీ చాలా వండర్ఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్. అండ్ దీంట్లో వాడిన ఇన్స్ట్రుమెంటల్ వీవింగ్ కావచ్చు అండ్ అలాగే నెమలి వీవింగ్ కూడా వచ్చేసాయి మోటివ్స్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ గ్రీన్ ప్లెయిన్ ఇచ్చేసారు. అవునండి, బ్లౌజ్ చూసుకుంటే మనకి ఇట్లా గ్రీన్ బార్డర్ ఇస్తాడు. సారీలో ఎట్లయితే మనకి బార్డర్ వచ్చిందో అదేవిధంగా బ్లౌజ్ కూడా సేమ్ థింగ్ బార్డర్ ఇస్తాడండి. కొంచెం బ్రైట్నెస్ గ్రీన్ అనేది ఇస్తాడు. ఈ రెడ్కి గ్రీన్ వచ్చినోడికి మంచి బ్రైట్గా చాలా బాగుంటుంది. పార్టీ వేర్ అకేషన్స్కి అది లైట్ వెయిట్లో హెవీ రిచ్ కావాలంటే హైలైట్ ఉంటుంది. మొత్తం సారీ ఆల్ ఓవర్ మనకి ఇట్లా హెవీ వర్క్ వచ్చి బార్డర్ మంచి రిచ్ డిఫరెంట్ వచ్చినోడికి చాలా కలర్ కాంబినేషన్ బ్రైట్. అండ్ ఇంకొకటి ఎలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా కూడా బ్రైట్ కనిపించేలా చేస్తుంది. ఇది తక్కువ జ్యువెలరీ వేసుకుంది. పైన మనకు బార్డర్ కూడా ఇవ్వలేదు, కింద హెవీ బార్డర్ ఇచ్చారు. సో తక్కువ జ్యువెలరీతో కూడా ఎంతో రిచ్గా కనిపించవచ్చు. ఏజ్తో సంబంధం లేదు అండ్ క్యారీ చేసుకోవడం చాలా ఈజీ. కంప్లీట్ లైట్ వెయిట్గా ఉంది. పట్టు సారీ అయినా కూడా చాలా అందంగా ఉందండి. దీని కాస్ట్ ఉంది, ఈ సారీ కాస్ట్ వచ్చి 9,989. చూసారు కదా వ్యూవర్స్, ఇంత అందమైన చీరల్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్నటువంటి రుక్మిణి షాపింగ్ మాల్ని తప్పకుండా విజిట్ చేయండి. పట్టు చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, కాటన్ చీరలు కావచ్చు, లేదంటే లంగాలు కావచ్చు, ఎలాంటి డ్రెస్ మెటీరియల్స్ అయినా కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే కిడ్స్ వేర్ కూడా స్పెషల్గా అవైలబుల్ ఉంది. అమ్మాయిలకు ఎటువంటి డ్రెస్సెస్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మరో డిజైనర్ సారీ అండి. ఇది కంచిపట్టులోనే డిజైనర్ ప్యాటర్న్. మీకు ఓకే, మంచి కలర్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది.
డిఫరెంట్ ప్యాటర్న్ మనకి బ్రైడల్ వేర్ అకేషన్స్ కి నెంబర్ 1 కలర్. అసలు కొట్టొచ్చినట్లు 1000 మందిలో ఉన్న కొట్టొచ్చినట్లు కనిపిస్తారు. రేడియం గ్రీన్ కలర్ లో రేడియం ఎలా షైనీగా ఉంటుందో ఈ శారీ కూడా అలాగే ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మనకు అంత బ్రైట్ గా కనిపించదు, కొంచెం డల్ గా ఉంటూనే షైన్ అనేది తెలుస్తుంది. శారీలో బార్డర్ వచ్చేసి ఇన్ బార్డర్ ఇలా కడ్డీ బార్డర్ వచ్చేసింది సింపుల్ గా. అవుట్ బార్డర్ చాలా పెద్దగా పైన పార్ట్ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుందండి. అలాగే కలర్ కాంబినేషన్ బ్రైట్నెస్ బాగుంటుంది. కింద పార్ట్ చూసుకోవడానికి మీకు బిగ్ బార్డర్ ఇస్తాడు. ఆ బిగ్ బార్డర్లో కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ అనేది లేకుండా పైన ఏ విధంగా అయితే బార్డర్ ఇచ్చాడో అలాగే మీకు కింద కూడా అదే బార్డర్ ఇస్తాడు. దానిపైన కూడా మళ్ళీ మీకు డిజైనరీ కాన్సెప్ట్ తయారు చేస్తాడు. సో ఇదంతా కూడా మనకు మొగలాయి డిజైన్ లాగా ఇచ్చేసారు కదా, ఫేసెస్ కావచ్చు క్లియర్ కట్ గా ఇక్కడ చూస్తే మీకు ఆ వీవింగ్ అర్థమైపోతుంది. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ లో గ్రీన్ కలర్ అండ్ అలాగే వీవింగ్ అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక్కడే పనితనం తెలుస్తుంది, క్వాలిటీ కూడా తెలిసిపోతుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ అలాగే ఏదైతే వీవింగ్ క్వాలిటీ ఉందో తెలిసిపోతుంది. మొత్తం త్రూఅవుట్ ద శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేసింది మొత్తం సారీ ఆల్ ఓవర్ వర్క్. అలా గ్యాప్ లేకుండా కూడా మీకు స్మాల్ బంచెస్ లాగా మనకు ఫ్లవర్ లాగా మొత్తం ఆల్ ఓవర్ జరీ తోటి హైలైట్ చేస్తాడు గ్రీన్ మీద. మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ ఇట్లా ఇస్తాడు. బార్డర్ కూడా మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది మంచి బ్రైట్ కాంబినేషన్ అండి. కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా ఉంటుంది కదా. రేర్ కలర్ చాలా ఈ గ్రీన్ రావడం అనేది చాలా రేర్ అండి. నెక్స్ట్ మనకు పళ్ళు పార్ట్ చూసుకుంటే బార్డర్లో ఎట్లయితే బ్రైట్నెస్ ఇచ్చాడో అదే పళ్ళులో కూడా ఇస్తాడండి మనకి. అండ్ అలాగే డాన్సింగ్ ముద్రాస్ కూడా ఇక్కడ మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. ఒక అమ్మాయి చక్కగా ఒక సింగిల్ పల్లా వేసేసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూస్తే కనిపిస్తుంది క్లియర్ కట్గా ఒక అమ్మాయి ఫేస్ కావచ్చు, ఆ లుక్ కావచ్చు తెలిసిపోతుంది. పళ్ళు పార్ట్ కూడా మంచి బ్రైట్గా బాగుంటుంది. అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా వీవింగ్ బూటీస్తోనే నిండిపోయింది పళ్ళు మొత్తం. అండ్ కలర్ కూడా తెలుస్తుంది మనకు. బార్డర్ వచ్చేసి అక్కడ ఇక్కడ సేమ్ ఇచ్చేసారు పళ్ళు. మన శారీ బాడీ మొత్తం చూసుకుంటే కనుక పైన మనకు కడ్డీ బార్డర్ కొంచెం చిన్నగా ఇచ్చి కింద పెద్దగా ఇచ్చారు కదా, పళ్ళులో సేమ్ పైన వచ్చిన కడ్డీ బార్డర్నే కంటిన్యూ చేశారు. బ్లౌజ్ అండి, బ్లౌజ్ మనకు 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాడు. ప్లేన్ ఇచ్చి మనకు బార్డర్లో శారీలో ఏదైతే వచ్చిందో అదే విధంగా మీకు బ్లౌజ్ కూడా ఇస్తాడు. ఈ ప్లేన్ మీద మనం గ్రీన్ వర్క్ కానీ లేకపోతే మొగలాయి డిజైన్ వచ్చింది అది వర్క్ కానీ అట్లా వేయించుకుంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మీకు. చాలా బాగుంటుంది. ఎంబ్రాయిడరీ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సారీ ఆల్ ఓవర్లో మనకి ఇంత బ్రైట్నెస్ వచ్చి హెవీ డిజైనరీ కాన్సెప్ట్ వస్తుంది మీకు. సారీ కూడా లైట్ వెయిట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ అన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ. పర్పుల్ ఉంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, వైట్, బ్లాక్ అన్నీ ఉన్నాయి అనుకున్న వాళ్ళకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కావాలి అంటే కనుక ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అందరిలోనూ డిఫరెంట్గా కనిపించవచ్చు. మరి దీని కాస్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోలేదు. కాస్ట్ ఎంత అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 4889 రూపీస్. ఓకే, 4889 రూపాయలకి మరి ఈ చీరని మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే విజిట్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ని. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, ఇది మరొక డిజైనర్ శారీ అండి. ఇది ఇక్కత్ పట్టులోనే మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇక్కత్తులో ఏంటంటే రెగ్యులర్గా ప్రింట్ అనేది ఆల్ ఓవర్ వస్తుంది. ఇది అలా కాకుండా మనకి జరీతోటే పట్టు శారీకి మనకి ఎట్లా వస్తుందో పట్టు బార్డర్ ఎట్లా వస్తుందో అదే మాదిరి మనకి ఇక్కత్ పట్టులో కూడా వస్తుందండి ఇట్లా. సో ఇన్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది, ఓన్లీ కడ్డీ బార్డర్ లో వచ్చింది. ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది. పైపింగ్ గోర్ మనకి గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ లా ఇస్తాడు. దానికి మళ్ళీ మనకి రెడ్ కలర్ తో వస్తుంది. రెడ్ కి ఆఫ్ వైట్ కాంబినేషన్. అండ్ మధ్యలో కూడా ఆఫ్ వైట్ ఏదైతే మీకు కనిపిస్తుందో అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది. పెద్ద పెద్ద చెక్స్ జరీతో వీవింగ్ వచ్చేసింది. అవునండి, ఈ చెక్స్ అంతా కూడా జరీతో వచ్చేవాడికి ఆఫ్ వైట్ మీద చాలా క్లాసీగా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కలర్ అంటూ ఏం మిడిల్లో ఆల్టర్నేట్ చేయకుండా ఒకటే ఆఫ్ వైట్ మీద జరీ చెక్స్ వచ్చేవాడికి మంచి క్లాసీగా ఉంటుందండి. మనకి కింద పార్ట్ చూసుకుంటే బార్డర్ హెవీ రిచ్గా వస్తుంది. మనకు పట్టు సారీకి ఎట్లా బార్డర్ వస్తుంది అదే మాదిరి పైన కింద కూడా సేమ్ బార్డరు. ఈ బార్డర్ ఇక్కత్ అనేది మనకి క్లారిటీగా తెలుస్తుందండి పైన బార్డర్ చూసుకున్నప్పటికి. ఇదేంటంటే కలర్స్ కూడా గ్రీన్ వచ్చినప్పటికి బార్డర్లో ఏదైతే గ్రీన్ ఉందో ఆ గ్రీన్ పైపింగ్ ఉన్నప్పటికీ పైన గ్రీన్ మనకి ప్యారెట్స్ కింద ఇచ్చినప్పటికి మంచి హైలైట్ కనిపిస్తుంది. కలర్స్ కూడా మనకు రెడ్, గ్రీన్, హాఫ్ వైట్ 3 కలర్స్లో ఇక్కత ప్యాటర్న్ వచ్చేసింది. కింద మనకు పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కడీ బార్డర్ అలాంటి బార్డర్ కింద కంటిన్యూ అయింది. అగైన్ గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇలాంటి శారీస్లో ఇక్కత ప్యాటర్న్లో మనకు డిఫరెంట్ కలర్స్ అన్ని పికప్ చేసుకోవడం వల్ల బ్లౌజెస్ మనం మార్చి ఎప్పుడైనా కూడా అంటే ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజెస్ అవి వేసుకున్నప్పుడు మల్టీ కలర్స్లో వేసుకుని చాలా బాగుంటుందండి. మనకి పళ్ళు పాటు చూసుకుంటే మనకి ఇక్కత్ అనేది ప్రింట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది అలా కాకుండా జరీతోనే మనకి చెక్స్ ఇచ్చి దాంట్లోనే పళ్ళులో టిష్యూ బ్రైట్నెస్ చేస్తాడండి. కంప్లీట్ జరీతో పళ్ళు మొత్తం కూడా నిండిపోయింది. రెడ్ అంటేనే మనకు బ్రైట్ కలర్, దానిపైన జరీతో కొంచెం డల్ ఫినిషింగ్లో వచ్చింది. జరీ వచ్చినా కూడా ఇక్కడ రఫ్గా కనిపించకుండా క్లాసీనెస్ ఇక్కడ తగ్గకుండా చూసారు. ఇక్కడ బ్లౌజ్ పార్ట్ వచ్చాడు మనకి ఇట్లా వస్తుంది.
ఏదైనా ప్లేన్ అనేది ఇవ్వకుండా మనకి సారీలో చెక్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ఓన్లీ లైన్స్ కింద ఇస్తాడు. ఈ లైన్స్ మనం డిజైనర్గా ఎట్లయినా ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు, లేదంటే మన వర్క్ చేయించుకోవచ్చు రెడ్ మీద. సో పైన కింద రెండు కూడా కడీ బార్డర్స్ వచ్చాయి బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి. కాకపోతే శారీ బాడీలో మనం చూసుకుంటే కనుక ఇక్కత ప్యాటర్న్ వచ్చేసింది. ఇలా రావడం వల్ల ఏంటంటే మనం కావాలి అంటే బ్లౌజ్ ఎంబ్రాయిడరీ చేయించుకున్న వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది, ప్లెయిన్ వచ్చింది కాబట్టి. సో హైలైట్ గా చెప్పుకోవాల్సింది కలర్ కాంబినేషన్. స్పెషల్లీ ఇలాంటి శారీస్ ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నప్పుడు డాక్టర్స్ టీచర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం సింపుల్ గా క్లాసీగా ఉండేవి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అండ్ అన్ని రకాల పట్టు చీరలు కట్టేసిన వాళ్ళు కూడా ఇలాంటివి కావాలని కోరుకుంటారు వాళ్ళు. అవును. అలా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బ్రైడల్ గా ఆఫ్ వైట్ మెరూన్ బార్డర్, ఆఫ్ వైట్ రెడ్ బార్డర్ అట్లా పట్టు చీర కాకుండా ఫ్యాన్సీగా కొంచెం డిఫరెంట్ కనిపించాలంటే ఇట్లా కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు మ్యారేజెస్. అది బ్లౌజ్ కి ఫుల్ వర్క్ చేయించేసి దీన్ని చక్కగా కట్టేసుకోవచ్చు, బాగుంటుంది. జ్యువెలరీతో పాటు ఇంకా కుట్టొచ్చినట్లు కనిపిస్తారు. ఇంత అందమైన చీర కాస్ట్ ఎంతండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 14,489 రూపీస్. 14,489 రూపాయలు విలువైన ఈ అందమైన చీరని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ని. నెక్స్ట్ మరో డిజైనర్ శారీ అండి. ఇది ప్యూర్ జార్జెట్ మీద హ్యాండ్ వీవింగ్, మొత్తం మెటీరియల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ అనేది. ఈ జార్జెట్ మీద మనకి ఇట్లా హ్యాండ్ వర్క్ చేయడం చాలా రేర్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఆల్ ఓవర్ ఇంత హెవీ వర్క్ హ్యాండ్ వర్క్ అనేది చాలా రేర్గా వస్తుంది. మామూలుగా బార్డర్లోని పళ్ళులో మాత్రమే హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది. ఇది అలా కాకుండా సారీ ఆల్ ఓవర్ మనకి హ్యాండ్ వీవింగ్ వస్తుంది. ఇంత ఆల్ ఓవర్ వచ్చినా కూడా శారీ ఎక్కడా కూడా రఫ్గా ఉంది అన్నట్లు ఆ ఫీలింగ్ లేదు. ఎందుకంటే కలర్ కాంబినేషన్, ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా మరీ ఎల్లో కలర్ తీసుకోకుండా, అండ్ బార్డర్ కూడా మీరు ఇక్కడ చూస్తే ఇన్ బార్డర్ అవుట్ బార్డర్ రెండు కూడా కొంచెం డల్ ఫినిషింగ్లో ఇచ్చారు. మరీ బ్రైట్గా ఇవ్వకుండా డల్ గోల్డ్ ఫినిషింగ్లో ఇచ్చేసారు. మధ్యలో చూసుకుంటే కనుక మీకు ఇక్కడ స్టోన్ వర్క్ అనేది కనిపిస్తుంది. పైన టేపింగ్ కూడా మనకు రెడ్ కలర్లో వచ్చేసింది. మధ్యలో ఫ్లోరల్గా మనం చూసుకుంటే ఏదైతే వీవింగ్ వచ్చిందో మనకు ఎంబ్రాయిడరీ అంతా కూడా గోల్డ్, ఆరెంజ్, పింక్ కలర్, మొత్తం అన్ని హైలైట్ కలర్ కాంబినేషన్. అంటే ఈ ఎల్లో మీద మనకి పింక్ వచ్చేటికి మంచి బ్రైట్నెస్ ఉంటుందండి. అలాగే మన పైపింగ్ ఎడ్జ్ కూడా మనకి రెడ్ వచ్చేటికి బ్రైట్నెస్ బాగా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ వీవింగ్ లోనే మన జరీ టైపు పిటాయి హ్యాండ్ వర్క్ అని ఇదంతా కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది. వర్క్ అంతా కూడా చాలా డీసెంట్ గా మనకి చెమ్కి కానీ స్టోన్ కానీ లేకుండా ఇలా హెవీ రిచ్ గా బాగా కనిపిస్తుంది. సారీ మొత్తం ఆల్ ఓవర్ అంటే హాఫ్ సారీ మనకి ఇదే మాదిరి వస్తుందండి. మిగతా హాఫ్ లో వచ్చేటికి మనకి స్మాల్ బూటీస్ లా ఇట్లా ఇస్తాడు మనకి. ఓకే, ఇలా వచ్చేసింది. మీద ఫిల్స్ లో అంతా కూడా మనకి స్మాల్ బూటీస్ ఇస్తాడు. ఓకే, కుచ్చిల భాగం మొత్తం కూడా ఇలా వచ్చేసింది. స్మాల్ మోటివ్స్ బూటీస్ తో నిండిపోతుంది మొత్తం కూడా. ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా బార్డర్ టూ సైడ్స్ మనకు అలా డల్ గోల్డ్ ఫినిషింగ్ లో ఒక లేస్ అండ్ అలాగే టేపింగ్ వచ్చేసింది రెడ్ కలర్ లో. కాకపోతే మనకు షోల్డర్ భాగం నుంచి పళ్ళు భాగం మొత్తం కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ హెవీ వర్క్. హాఫ్ సారీ మొత్తం కూడా మీకు ఇట్లానే హెవీ రిచ్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మనకు ఫిల్స్ లో వచ్చేటికి బూటీస్ వస్తాయండి. కలర్ కాంబినేషన్ మనకు మంచి మస్టర్డ్ ఎల్లోకి మ్యాంగో ఎల్లో మీద మనకి పింక్ రెడ్తో వర్క్ చేసి గ్రీన్ వచ్చేటికి మంచి హైలైట్ కనిపిస్తుంది. అన్నిటికన్నా ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే మెటీరియల్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో, ఫ్యాబ్రిక్ చాలా సూపర్ ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అంటారు కదా, ప్యూర్ జార్జెట్ లో వచ్చింది. బాగుందండి. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,489. చూసారు కదా వ్యూవర్స్, పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే కాదు, డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, పట్టు లంగాలు కావచ్చు, అవి మాత్రమే కాకుండా ఇలాంటి జార్జెట్ శారీస్ అయినా కూడా డిఫరెంట్ కలెక్షన్స్ మీకు కావాలి అంటే గుంటూరులోని లక్ష్మీపురంలో ఉన్నటువంటి రుక్మిణి షాపింగ్ మాల్ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మరో డిజైనర్ శారీ అండి. ఇది ప్యూర్ జార్జెట్ మీద ఇది మనకి హెవీ హ్యాండ్ వర్క్లోనే మనకి స్మాల్ డిజైన్. ఓకే, కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ నేవీ బ్లూకి మనకి రెడ్ కాంబినేషన్ ఇస్తాడు. రెడ్ పైపింగ్ ఇష్టోడికి ఈ నేవీ బ్లూ మీద మంచి హైలైట్ కనిపిస్తుంది. అండ్ బార్డర్ కూడా మనకు కొంచెం డల్ ఫినిషింగ్ లోనే వచ్చింది, కాకపోతే దానిపైన కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అంటే ఇది డార్క్ కలర్ వచ్చేసింది కాబట్టి దీని లైట్ కలర్ ఇవ్వడం వల్ల ఇంకా హైలైటింగ్ గా కనిపిస్తుంది. ఇన్ బార్డర్, అవుట్ బార్డర్ రెండు కూడా సిమిలర్ గా వచ్చాయి. అండ్ టేపింగ్ మనకు రెడ్ కలర్ లో ఇచ్చారు. చిన్న టేపింగ్ అనేది వచ్చేసింది బార్డర్ కి అవుట్ లైన్ దగ్గర వచ్చేసింది. అవునండి, ఈ పైపింగ్ ఈ రెడ్ వచ్చేటికి మనకి బ్రైట్నెస్ బాగుంటుంది నేవీ బ్లూ మీద. నెక్స్ట్ మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే మనకి ప్లేన్ అనేది ఇవ్వకుండా ఆల్ ఓవర్గా మనకి క్రాస్ డిజైన్లా వస్తుంది. మనకి ఇట్లా మనకు కలాంజలి వర్క్ లాగా డిజైనర్ ప్యాటర్న్గా కనిపిస్తుంది. అందులో కూడా మనకి మిడిల్లో కూడా మనకి గోల్డ్ వర్క్ ఇస్తాడండి. జరీతోటే వర్క్ వచ్చి అందులో ఒక స్టోన్ లాగా వస్తుంది. సారీ మొత్తం కూడా ఇట్లా మీకు క్రాస్గా మీకు ఒక స్టోన్ వర్క్ వచ్చి జరీ వర్క్ మీద మంచి బ్రైట్నెస్ కనిపిస్తుంది. జరీ వర్క్ వచ్చిందంతా కూడా మనకు మోటివ్స్ లాగా బూటీస్ లాగా ఇచ్చేసారు మొత్తము. అండ్ మిగిలింది బేజ్ కలర్, క్రీమ్ కలర్ థ్రెడ్ తో కొంచెం కాంతా వర్క్ అది అంటుంటారు కదా, ఇంచుమించు అలాంటి వర్క్ తోనే మొత్తం
మొత్తం కూడా మనకు ప్యాటర్న్ ఒక చెక్స్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు, కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఉంది. శారీ మొత్తం ఇలాగే ఉందండి? ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఇస్తారు. మన కలర్ కాంబినేషన్ వర్క్ బట్టి బ్రైట్నెస్ బాగా కనిపిస్తుంది మీకు. సో ఇంత ఎంబ్రాయిడరీ, ఇంత వర్క్ ఉన్న, ఇంత మంచి బార్డర్, దానిపైన కూడా కంప్లీట్ వర్క్ ఉంది, అయినా కూడా శారీ ఎక్కడ హెవీ వెయిట్ ఉన్న ఫీలింగ్ లేదు. సో ఎలాంటి ఏజ్ వాళ్ళైనా కూడా, టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, ఎవరైతే లో మెయింటెనెన్స్లో శారీ కావాలి, రిచ్గా గ్రాండ్గా ఉండాలి పండుగల టైంలో అనుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ శారీ నచ్చుతుంది. సో మరి ఒకసారి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్గా ఇచ్చారు కదా? అవునండి, బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పుడు మనకి ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇస్తాడండి. మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే మాదిరి మనకి బార్డర్ ఇస్తాడు అనమాట, కాంట్రాస్ట్. మనకి శారీలో పైపింగ్ రెడ్ వచ్చింది కదా, అలాగే దీని కూడా బార్డర్కి మనకి పైపింగ్ రెడ్ ఇచ్చి సేమ్ థింగ్ బ్లౌజ్. సో ప్లెయిన్గా ఇచ్చారు కాబట్టి ప్యాటర్న్ బ్లౌజెస్ అయినా బాగుంటుంది, లేదంటే ఒకవేళ ఎవరైనా టీనేజ్ గర్ల్స్ వాళ్ళు కట్టుకోవాలనుకుంటే ఓన్లీ బార్డర్ స్లీవ్స్ లాగా పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే సారీ ఆల్ ఓవర్ హెవీ వర్క్ ఉంది కాబట్టి మనకి అట్లా ప్లేన్ వేసి బార్డర్ వేసుకున్నట్టుకి మనకి చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ మధ్యకాలంలో మనకు లాంగ్ స్లీవ్స్ కూడా ట్రెండ్ కాబట్టి లాంగ్ స్లీవ్స్ ఏమైనా పెట్టించుకుని కూడా బార్డర్ వేయించుకున్నా కూడా బాగుంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు కట్టుకుంటే బాగుందండి. మరి ఇలాంటి ఈ డిజైనర్ శారీ యొక్క ప్రైస్ ఎంత అండి? ఈ శారీ ప్రైస్ వచ్చి 5889 రూపీస్. 5889 రూపాయలకు మరి అందమైన చీరని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ని. నెక్స్ట్ మరో డిజైనర్ శారీ అండి. ఇది మనకు వర్క్ శారీస్లోనే డిఫరెంట్ ప్యాటర్న్. మామూలుగా నెట్ శారీస్లో వస్తాయి కదా, నెట్లోనే మనకి ఇది హెవీ వర్క్ అనమాట. నెట్ అంటే బార్డరు లేకపోతే బుటీస్ వస్తాయి. ఇక అలా కాకుండా నెట్లోనే మనకి హెవీ వర్క్, బ్రైడల్ కానీ రిసెప్షన్ కానీ, ఇప్పుడు రంజాన్ స్పెషల్గా ఫెస్టివల్ కానీ మంచి పండగ కళ కనిపించేస్తుంది ఇలాంటి శారీ కట్టేసుకున్నారంటే. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే కనుక బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. బ్లూ కలర్ కూడా ఏదైతే ఫ్యాబ్రిక్ వాడారో అదంతా కూడా వెల్వెట్ పైన మనకు కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది, జర్దోజీ వచ్చింది, స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ అది కూడా ఎంతో నీట్గా క్లియర్గా మనకు తెలుస్తుంది. మ్యాంగో కేరీ ప్యాటర్న్లో వచ్చేసింది ఎంబ్రాయిడరీ, అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్లో కూడా వచ్చింది. ఇదంతా కూడా ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంబ్రాయిడరీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, దానికి ఫినిషింగ్ని బట్టి మనం దాని క్వాలిటీని మనం అంచనా వేయగలుగుతాం. సో శారీ అంతా కూడా మనకు పైన థ్రెడ్ అండ్ కింద జరీ థ్రెడ్ తో వచ్చేసింది వర్క్. కింద పార్ట్ చూసుకుంటే మనకి సేమ్ పైన బార్డర్ ఎట్లానే వచ్చిందో, సాటిన్ బార్డర్ మనకి వెల్వెట్ ఎట్లా వచ్చిందో డార్క్ బ్లూ తీసుకుని అలాగే సేమ్ వర్క్ కింద బార్డర్లో కూడా ఇస్తాడు. పైన పార్ట్ చూసుకుంటే మనకు ఒక క్రేపర్ లా వచ్చి దాని మీద యాంటిక్ వర్క్ లాగా ఇస్తాడు, మనకి జరీ వర్క్ లాగా కనిపిస్తుంది. బాగుందండి. అండ్ స్పెషల్లీ కలర్ కాంబినేషన్ మరి నెట్టెడ్ పైన వచ్చినా కూడా ఫినిషింగ్ ఇంత నీట్గా వచ్చింది. సాధారణంగా నెట్ అనేది మంచి క్వాలిటీ ఉంటేనే ఇంత వర్క్ని ఆపగలుగుతుంది. సో అలాంటి మంచి మెటీరియల్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్రిక్ ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది. అండ్ అలాగే వర్క్ కూడా మనకు కింద బార్డర్ కావచ్చు, పైన గోల్డ్ కలర్లో వచ్చినది కావచ్చు, అండ్ మనకు గ్రీన్ కలర్లో వచ్చింది కూడా చాలా బాగుంది. అండ్ కంప్లీట్ స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ. శారీ మొత్తం ఇలాగే ఉందండి? శారీ ఆల్ ఓవర్ ఇట్లానే వస్తుందండి. షోల్డర్ పార్ట్ వచ్చేటికి ఈ హెవీ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కింద ఫిల్స్లో వచ్చేటికి మనకు బూటీస్ అనేది వస్తుంది ఇట్లా. ఓకే, ఒక కలీస్ మోడల్గా అక్కడక్కడ వచ్చా థ్రెడ్తో కూడా వచ్చాయి కదా, థ్రెడ్ బూటీస్లా వస్తాయండి. ఇట్లా కింద పార్ట్ వచ్చేటికి ఇట్లా జరీ వర్క్ లాగా ఇట్లా హెవీ వర్క్ ఇస్తాడు మనకి. దాంట్లో మళ్ళీ స్టోన్స్, కుందన్స్ అనేది బీడ్స్ లా వస్తాయి ఇట్లా. ఓకే, 3.5 to 4 meters వరకు కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, షోల్డర్ భాగం నుంచి కొంగు వరకు కూడా. మధ్యలో ఏదైతే మనకు కుర్చీల భాగం ఉంటుందో అదంతా కూడా ఇలా పెద్ద పెద్ద బంచెస్ లాగా మనకు వచ్చేసింది. అవునండి. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పుడు ఇట్లా వస్తుంది మనకి శారీ ఇంత హెవీ వర్క్ వచ్చింది కానీ బ్లౌజ్ పార్ట్ చూసుకుంటే మనకి శారీలో బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బార్డర్ మనకి బ్లౌజ్ కూడా ఇస్తాడు అనమాట. ఓకే, సో నెట్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్, మళ్ళీ ట్రెండ్లోనే నడుస్తుంది కాబట్టి మీకు నచ్చిన విధంగా డిజైనర్ ప్యాటర్న్లో చాలా స్టైలిష్గా బ్లౌజెస్ని స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. అంటే ఎవరికి నచ్చినట్లుగా, ఏజ్కి తగ్గట్లేదు. టీనేజ్ గర్ల్స్ ఎవరైనా కట్టుకుంటే కనుక నెట్టెడ్ బ్లౌజెస్ కూడా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెట్టెడ్ స్లీవ్స్ అలా స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 5389 రూపీస్. ఓకే, 5389 రూపాయలకి అందమైన చీరని మీ సొంతం చేసుకోవాలంటే వెంటనే విజిట్ చేయండి రుక్మిణి షాపింగ్ మాల్ని. చాలా అందంగా ఉన్నాయండి. రంజాన్ స్పెషల్గా శారీస్ కావచ్చు, పట్టు శారీస్ కావచ్చు, డిజైనర్ శారీస్ కావచ్చు, ప్యూర్ జార్జెట్లో కావచ్చు, చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని మనం చూసిన మచ్చుకి ఒకటన్నట్లు చాలా తక్కువ శారీస్ చూసాము. ఇక్కడ చూసుకుంటే అసలు ఏ శారీ కొనాలి అనే ఆలోచనే మనకు ఒక 15 to 20 minutes పడుతుంది. అలాంటి కలెక్షన్ని మా వ్యూవర్స్ అందరికీ పరిచయం చేశారు, చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఈనాటి మన మనోహరం. మరో వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.